అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ప్రమాదం జరిగిందని సమాచారం వచ్చింది. అర్ధరాత్రి దాటినా సరే తక్షణమే స్పందించిన కానిస్టేబుల్ పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన చోటే మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా మరో 2 కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ బోల్తా పడిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలికి చేరుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. లారీ డ్రైవర్ మద్యమత్తు, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ కు 2 కుమారులు ఉన్నారు. మృతుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఏది ఏమైనా విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి చెందటం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి